ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. కాబోలి శనగలు ఎలా కుక్ చేసుకోవాలి, అలాగే దీని యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా. కాబోలి శనగల వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది, ఎముకలను గుండెను బలంగా ఉంచుతుందండి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది మరియు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇది ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలతో కాబోలి శనగల రెసిపీ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ముందుగా మనం కావలసిన నానబెట్టుకొని కుక్కర్లోనే ఒక 2-3 విజిల్లు వచ్చినంత వరకు ఉంచి పక్కన పెట్టుకుంటాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న ఆయిల్, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసుకొని టమాటా పండు ముక్కలు వేసుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత పసుపు, సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. కాబోలి శనగలు తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది, అలాగే బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులోని మీకు నచ్చిన మసాలాలు వేసుకోవచ్చు. ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసుకున్నాను నేనైతే. మీరు మీట్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోండి, కానీ ఫంక్షన్లో చేసినంత టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ మీట్ మసాలా, చికెన్ మసాలా రెండు వేయొద్దు, ఏదో ఒకటే ఆప్షనల్ అండి. నేనైతే ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకున్నాను, చాలా టేస్ట్గా ఉంది. ఈ కాబోలి శనగలు వేసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్.